లేదక్కా. లేచి నిలబడితే కింద పడిపోయేలా ఉన్నాను. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. నీకన్నీ ఒకేసారి వస్తాయి. నువ్విలా కూర్చోడానికి నేను ఒప్పుకోనే. మర్యాదగా బయలుదేరి వెళ్ళు. తన వల్ల కాదంటుంది కదా, ఎత్తుకొని వెళ్తారా ఏంటి మీరు? సడన్ గా నీ కాళ్ళు నొప్పులు ఎలా వచ్చాయి? నీ నటనంతా నా దగ్గర సాగదే. ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి. పెళ్ళవై వెళ్ళి దగ్గరుండి చూసుకోవాలని రూల్ ఉందా ఏంటి? అంత అక్కరుంటే మీరే వెళ్ళి చూసుకోవచ్చు కదా. ఈ వయసులో కాళ్ళ నొప్పులతో నేను వెళ్ళాలా? ఇలా కడుపుతో ఉన్న అమ్మాయి తల్ల కిందలు అవుతుంటే అక్కడికి వెళ్లాల్సిన పనే ఉంది. తల్లి కూడా వెళ్ళి చూసుకోవచ్చు. నా కొడుకుని చంపమని చెప్పింది ఇదే కదా. ఖచ్చితంగా ఇదే వెళ్ళాలి. లేదంటే వాడక్కడ సావనివ్వు. అలా చస్తే నేనే ఖర్చులన్నీ భరిస్తాను. ఆ తర్వాత ఈ ఇంట్లో గొప్ప ఫంక్షన్ జరుగుతే నిన్ను ఇంట్లో నుంచి మెడపెట్టి గెలుస్తా. ఇలా చూడు, ఆ ముసలిది ఏదో ఒకటి బాగుతుంది కానీ నువ్వేం పట్టించుకోకు. మర్యాదగా పడుకుని రెస్ట్ తీసుకో. నీకు కొంచెం ఒంట్లో బాగున్నాక రేపు వెళ్ళి చూడొచ్చులే. ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా కూడా నీ వల్ల కాదు బాలా. అందుకే నేను చెప్పింది. ఇప్పుడు పడుకుని రెస్ట్ తీసుకో. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా సరే తన ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటాడు. నువ్వురా లేదు, అతను చేస్తే చావుని. ఈ ఇంటికి నీకు అదే మంచిది బాలా. జాగ్రత్త, పడుకో. ఇంకా దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. నిద్రపో. పల్స్ చాలా వీక్గా ఉన్నాయి. ఇక మన చేతుల్లో ఏం లేదు. చాలా టైం అయింది కాబట్టి ఇతని భార్య కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ లేదా ఎవరైనా దగ్గర బంధువులు ఉంటే చూసి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వండి. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? వేణుగోపాల్, ఇది హాస్పిటల్.
నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అసలు నాకేమైంది? వేణు రిలాక్స్, లేవకండి. కడుపులో ఈ వైపు కత్తితో లోతుగా పొడిచారు. ఎడమ చెయ్యి కుడి కాలు రెండిటికి ఫ్రాక్చర్ అయి ఉంది. చాలాసేపటి నుండి మీరు అన్కాన్షియస్లో ఉన్నారు. నా మీద నలుగురు అటాక్ చేశారు. వాళ్ళల్లో ఒకడే నన్ను పొడిచాడు. ఏం మాట్లాడకండి, బాగా రెస్ట్ తీసుకోండి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాం. డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి చెప్పండి. ఈ ఇంజెక్షన్ ఇవ్వండి చాలు. నో ప్రాబ్లం. ఇక భయపడటానికి ఏమీ లేదు, కానీ కొన్ని రోజుల పాటు ఈ నొప్పి తప్పదు. వేణుగోపాల్ రికవర్ అయిన విషయం బయట ఉన్న ఇతర బంధువులకు వెళ్ళి చెప్పు. ఎస్ డాక్టర్. ఊరికే తొంగి చూస్తూ ఉండకండి అన్న. నాకు మనసుకి నెమ్మది లేనందువల్ల నేను చూస్తూ ఉన్నాన్రా. మనశాంతి లేకుండా ఒక వ్యక్తి ఉండాలే బాలా. తనెందుకు ఇంతవరకు ఇక్కడికి రానేలేదు? అది కాదురా, మనం ముగ్గురం ఇక్కడే ఉన్నాం కదా. అది కాకుండా బాలా వచ్చి ఇక్కడేం చేస్తుంది? వీళ్ళేంట్రంటే ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వదలట్లేదు. ఇక్కడ ఏం జరిగిందో ఫోన్ చేశాను అడగొచ్చుగా. సతీష్ అన్నయ్య చెప్పినట్టుగా వేణు అన్న హత్య చేయబడ్డానికి వెనకాల ఉండేది బాలా హస్తమేనని నాకున్న ప్రగాఢ నమ్మకం. అది కాదురా, నువ్వు ఇలాగంతా మాట్లాడొద్దురా సుమేష్. మరెందుకని తన ఇక్కడికి రావడం లేదు? ఇదేమన్నా మన బాధ్యత చెప్పు. సుమేష్, మీ అన్నయ్యరా లోపల పడుకోనుంది. సొంత రక్తం రాడు. బాలాని పెళ్లి చేసుకున్న సంబంధం మాత్రమే కదరా వాడికి. తను రాగానే తనని తిట్టటం కొట్టటం ఆ పనులు చేస్తూ ఉన్న మనిషే కదరా వాడు. చచ్చిపోతున్నాడన్నా కూడా అంత తొందరగా ఎవరు వాడిని చూడటానికి రారు. రాకుంటే తనకే నష్టం. ఇంకా కాసేపు చూస్తాను. అప్పటికి రాకపోతే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నే ఊర్లో ఎవరన్నా తీసుకొని వేణుగోని హాస్పిటల్ తీసుకొచ్చేవాడిని కదా. నాకు సొంత అన్న అయిపోయాడుగా. రక్తపు మడుగులో పడున్నాడు కాబట్టి మనసు పట్ల ఆ విధంగా తనకు కొంచెమైనా అనిపించి గనక ఉంటే చావు బతుకులో ఉన్న భర్తను చూడడానికి ఖచ్చితంగా వచ్చేది. రే సుమేషే, వాడు కళ్ళు తెరిచాడా? మధ్యలో నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను ఈ టెన్షన్ని తట్టుకోలేకపోతున్నాన్రా. మన వేణు నా తమ్ముడు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితుల్లో లోపల పడుకోనున్నాడ్రా. నా వల్ల కావటం లేదు. ఈ టెన్షన్ని నేను తట్టుకోలేకపోతున్నాను రా సుమేష్. నన్నిక్కడ వదిలిపెట్టేసి నువ్వు వెళ్ళిపోయింటావని నేననుకున్నానులే. నేను అలా వెళ్తానారా? నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఆ టెన్షన్ పోగొట్టుకోవటానికే బయట కుక్కలా తిరిగేసి వస్తున్నాను. ఆ టెన్షన్ పోగొట్టే మందు తీసుకునే నేను ఇక్కడికి వచ్చాను. ఇదెలా ఉంది? సూపరా? తోడ పుట్టినవాడు చావబోతున్నాడని తెలుసు కూడా ఎలాగోలాగా మందు కొట్టేయాలనే బుద్ధి నీ ఒక్కడికే వస్తుందని నాకు బాగా తెలుసురా. చేతిలో డబ్బులు లేకుండా ఇక్కడ నిలబడి ఉన్నాను, కానీ నీకు మాత్రం మందుకు బాగా డబ్బులున్నాయే. అయ్యో అరే, నువ్వెలారా? వదులు. ఇది ఫ్రీరా. నా వర్క్ సైట్ లో కార్పెంటర్ గా పనిచేస్తున్నా ఒక అతను టాస్క్ మార్క్ లో క్యూలో నిలబడ్డాడు. వాడి పెద్ద మనసే ఈ మందు రావటానికి కారణం. వేణుగోపాల్ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఇక్కడున్న వాళ్ళందరూ అతనికి సంబంధించిన వాళ్ళే. వేణుగోపాల్ కళ్ళు తెరిచారు.
ఊరికే కళ్ళు మాత్రం తెచ్చాడా లేకపోతే స్పృహ కూడా వచ్చిందా? అది ఆయన్నే అడగండి. ఓ అమ్మా మేము లోపలికెళ్ళి వాడిని చూడొచ్చా? 5ంటికి రండి. అందరూ ఒకేసారి రాకండి, ఒక్కొక్కరుగా రండి. ఆ, సిస్టర్ ఇంకో విషయం, వేణు ఇప్పుడే కదా కళ్ళు తెరిచాడు. పోలీసులు పిలిపించి మరణ వాంగ్మూలం తీసుకోవచ్చు కదా. మీరు పేషెంట్కి ఏమవుతారు? తన సంతాననే. మంచి అన్నయ్యే. అది కాదు సిస్టర్. నువ్వు ఇంకొక ముక్క కూడా మాట్లాడొద్దు. నోరు తెరిస్తే మెంటల్లా బాగుతుంది. రే జరిగిందంటే తెలుసుకోవాలి కదా. వాడిని పొడిచిన వాడిని ఊరికే వదిలిపెడతావా? అయితే వెళ్ళి అడుగు ఎవరు పొడిచారు అని. తర్వాత చేసిన వాళ్ళు పట్టుకొని నువ్వు చంపు. ఓ 5 గంటలకి మీరు వెళ్ళండి, ఆ తర్వాత మేము వెళ్తాం. ఆ. రేయ్ రా. వెళ్ళు. వెంటనే వెళ్ళి వేసేసొద్దారా? కిందకెళ్ళి 2 పెగ్గులు వేసేసొద్దారా? ఏంటి ఇక్కడ నుంచోనుంటే ఏంటి అర్థం? వెళ్ళొద్దా? ఎక్కడికి? అది నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నా ఇంట్లో ఉన్న వాళ్ళతో నా బంధాన్ని నేను తిప్పుకున్నాను. ఇక నాకు ఒకే ఒక అడ్రస్సే ఉంది, అది మీ అడ్రస్సే. మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఎక్కడాని కూడా అడగకుండా మీ వెనకే వస్తాను. అంతా చేదాటిపోయిన తర్వాత జీవితమే 0 అయిపోతుంది. కొంచెమైనా దాన్ని అనుభవిస్తూ ఉండేవాణ్ణి. ఇకపైన కొత్త జీవితమే. నాదో చిన్న రిక్వెస్ట్. మన జీవితంలో వీడిని వద్దనుకోకూడదు. వీడు వద్దు అనుకోవడమా? వీడిని నాతో పాటే ఉంచుకుంటాను. అలా ఈజీగా వదులుకోగలమా? వీడు నీకు ప్రాణం కదా. ఆ ప్రాణం ఇక నా దగ్గర భద్రంగా ఉంటుంది. మీ దగ్గర మాత్రమే కాదు, ఇదిగో నా దగ్గర ఒక ప్రాణం భద్రంగా ఉంది. ఇక జరగబోయేది ఒక పోరాటమే. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడంలా. కావాలంటే మనం మీ ఆఫీస్ దగ్గరే ఒక ఇల్లు అద్దెకి తీసుకుందామా? అక్కడ ఇల్లు దొరకడం కష్టం. మనకు ఒక చిన్న ఇల్లు సరిపోతుంది. విడిగా, బాగా దూరంగా. అక్కడ మనం మాత్రమే. ఇక్కడ అలాంటి చోటు ఉంటుందా? సిటీలో దొరకడం కష్టం. నాది ఔటర్లో ఆఫీసు. దాని పక్కన ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఇల్లు చూద్దాం. పక్కనే కాకుండా దూరంగా. అలా చూస్తేనే సిటీ నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు. ఏదైనా నాకు సమస్య లేదు. మనకు తగినట్లుగా ఒక కొత్త ఇల్లు చూడాలంటే 2-3 రోజులు పట్టొచ్చు. అప్పటి వరకు మనం కార్లో ఉండలేంగా. ప్రస్తుతానికి ఏదైనా హోటల్లో ఉంటే బెటర్ అనుకుంటా. అద్దెంటికి మనం వెళ్ళడానికి ముందు ఒకసారి ఆ డాక్టర్ని కలుద్దాం. నాకు తెలుసు, ఈ రోజు మనం ఇలా కలిసి ఉండడానికి ముఖ్యమైన కారణం ఆ డాక్టరే. ఓకే, మనం రేపు వెళ్దాం. మనం అసాధారణమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. దానికి ముందు డాక్టర్ అడ్వైజు మంచిదే. ఇకపైన మన కుటుంబ జీవితంలో తీసుకోబోయే నిర్ణయం తప్పు కాకుండా ఉండడానికి నేను కూడా జాగ్రత్తగా ఉండాలి.
వేణు, ఇంకా చావలేదు. చచ్చిన తర్వాత చేయండి ఈ ఏడవడం కేకలేయడం. ఇంతసేపు ఆ దేవుడి దగ్గర నీ ప్రాణాలు కాపాడమని వేడుకున్నాను. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని బతిమాలమని చెప్పారు? హ, అలా బతిమాలుకుని దొరికేవేవే నాకు అక్కర్లేదు. నీకొకటి తెలుసారా వేణు, తండ్రి ప్రాణాలతో ఉన్నప్పుడే కొడుకు మరణించాడనే వార్త వినటమేరా చాలా పెద్ద కష్టం. అలా అంతా నేను చనిపోనులే. నాకు తెలుసు నేను చావకపోవడం వల్ల మీరు బాధపడతారని. నువ్వు అలాగా అనుకోకపోతేనే ఆశ్చర్యపడాలిరా. ముందు బయటకు వెళ్తారా? నేను కాసేపటికి ప్రశాంతంగా పడుకుంటాను. నొప్పిగా ఉందా? అస్సలు లేదు. తను రాలేదా బాలా? లేదు, బాగా బతుకుకింది కదా. తను ఖచ్చితంగా రాదు. నా చావు కోసమే తను ప్రతిరోజు దేవుడి దగ్గర తన్ను పెట్టుకుంటుంది. తను రాదు. నేను చచ్చిపోయి ఉంటే ఖచ్చితంగా వచ్చుండేది. కానీ తను సంతోషంగా ఉండలేదు. అంత త్వరగా నేను చనిపోనని ఇప్పుడు తనకు అర్థమయ్యి ఉంటుంది. వేణు, ఏంట్రా? తనకు అర్థమయ్యి ఉంటుంది. తనకు అర్థమయ్యి ఉంటుంది. వేణు బాబు, వేణు, సిస్టర్, సిస్టర్, సిస్టర్. ఏంటి? మాట్లాడుతుండగానే అలాగే మూసేశాడు కళ్ళు. పిలిస్తే కదలట్లేదు. మీరేంటో చూడండి కొంచెం. ఏం పర్వాలేదు. ఇంజెక్షన్ చేయటం వల్ల అలా ఉన్నారు. త్వరలోనే తగ్గిపోతుంది. ఎక్కువ మాట్లాడించకండి. ఏంటి? అనయ్య, లోపలికెళ్ళిన ముసలుడు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉన్నానురా. ఏం కనపట్లేదురా. అనయ్య ఆ? ఇలా రా. ఈ హాస్పిటల్ ఖర్చులన్నీ ఏం చేద్దాం? అదే వేణు లేచాడు కదా, వాడిని అడుగుదాం. హ, ఇప్పుడా? ఇప్పుడు అడగకపోతే ఏదైనా అయిన తర్వాత ఎవరిని అడగాలి? ఏయ్, వేణు అన్నయ్యని ఇప్పుడు అడగకూడదు. అనయ్య, ఇప్పుడు నా దగ్గర 10-20 అన్నయ్య ఉన్నాయి. మ్, ఇంటికి ఫోన్ చేసి అమ్మని డబ్బులు తెమ్మని చూద్దాం. డబ్బు గురించి అడిగామే అనుకో, అప్పటి నుంచి అమ్మకి చెవులు వినిపించవు. అయితే ఏం చేద్దాం? బాలాని ఎలాగైనా ఇక్కడికి రప్పించాలి. అందుకని తను వెళ్ళి తీసుకురావాలేంటి? రాకుండా ఉంటే ఈ ఖర్చులన్నీ మనమే కట్టుకోవాలి, తెలుసా? వేణు కళ్ళు తెరవడనే నమ్మకంతోనే తను ఇక్కడికి రాలేదురా. తెలిసిందంటే రావాల్సిందే కదరా. ఈ ముసలోడు ఎక్కడ? ఆయన లోపలికి వెళ్ళి సెంటిమెంట్తో మాట్లాడుతున్నాడేమో. ఈయన మాటలు వినే లోపల పడుకుని పోతాడు రావాడు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రా. ఇలా చూడు, విడివిడిగా చూడాలనే కదా నర్స్ చెప్పింది. అలాగే చెబుతారా? వాళ్ళు చెప్పింది మనం వినటానికి మన క్లాస్ టీచరా ఏంటి? రే, ఇది హాస్పిటల్, పోలీస్ స్టేషన్ అంతా కాదు. నువ్వు రారా, మనం వెళ్ళి చూడాలి. అరే వద్దు సతీష్ అన్న, వాళ్ళు తిడతారు. రే, వాళ్ళు తిట్టడం మాత్రమే చేస్తారు. నేను బూతులని తిడతాను. నువ్వు రారా, మనం వెళదాం. తర్వాత ఇంకో విషయం, తను అలా పడుకొని ఉంటూ చూసి సెంటిమెంట్ డైలాగులు చెప్పుకో. వింటున్నావా? రా. మీరు ఇంకా బయలుదేరలేదా? నిన్ను ఇటువంటి పరిస్థితులు వదిలి వెళ్ళటానికి మనసు రాలేదురా.
కొన్ని సమయాల్లో నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎదిరించే మాట్లాడాలి. ఏ ప్రయోజనం లేని వాళ్లతో మాట్లాడి ఏం ప్రయోజనం? ఆయన నన్ను తిట్టడానికి ఎన్నో కారణాలున్నాయి. అది కూడా కరెక్టే. మీరు గనక హాస్పిటల్కి వెళ్ళుంటే ఎవరు ఏమనేవారు కాదు. ఆయన కూడా ఏం చెప్పారంటే మీరు హాస్పిటల్కి వెళ్ళింది తప్పు అనేసి చెప్పారు. సతీష్ బావ అరిచి చెప్పింది నువ్వు నిదానంగా చెప్తున్నావు, అంతే తేడా. నేను మీ వైపక్క. మిమ్మల్ని ఇంత హింస పెట్టినందుకు భగవంతుడు సరైన శిక్ష వేశారు. కానీ ఈ సమయంలోనా మన కోపం అంతా చూపించాలి? ఎంత చెడ్డవాడైనా భర్తే కదా, ఇంకా మనమే కదక్క క్షమించాలి. నాకు అనిపించింది చెప్పాను, ఇంకా మీ ఇష్టం అక్క.